కేసీఆర్కు మేము ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయిన ఉంటే మా హనుమంతాన్ని ఎప్పుడు చెప్తుంటాడు, నాంపల్లి దర్గా దగ్గర మెట్ల మీద బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఉంటుండే వాళ్ళ కుటుంబానికి అని. 100% వాస్తవం. కుటుంబంలో ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి కొందరు నాంపల్లి దర్గా దగ్గర బిచ్చం ఎత్తుకుంటే మిగతా కొందరు బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చం ఎత్తుకొని బతికేటోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అన్ని రకాల త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, మెట్రో రైల్ లాంటి పట్టణ ప్రాంతాలలో కూడా అధునాతనమైన అభివృద్ధిని తీసుకొచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చంద్రశేఖరరావు చేతిలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈ విధానము మరి కేసీఆర్కు ద్రోహం లాకనో, కేసీఆర్ను నమ్మినందుకు మమ్మల్ని ద్రోహులు అంటుండో నాకు తెలియదు. ఒక్క విషయం మాత్రం వాస్తవం, కేసీఆర్ను నమ్మడం, 2004లో కేసీఆర్కు కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకొని ఆ పార్టీ బతకడానికి అవకాశం కల్పించడం, కేంద్రంలో కేసీఆర్ను మంత్రిగా చేసి ఒక హోదా కల్పించడం, ఒకవేళ ఇదే ద్రోహం అయితే చంద్రశేఖరరావు చెప్పింది నిజమే. కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా హనుమంతరావు గారు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను కూడగట్టి 2/3 మెజారిటీతోని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఇవాళ యూనివర్సిటీల రిక్రూట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హనుమంతరావు గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు అమలు చేసిండ్రు. వారు రాజ్యసభ సభ్యులే డాక్టర్ లక్ష్మణ్ గారు. ఒక్కసారి పార్లమెంట్ రికార్డులను తిరిగేయమని నెంబర్ 1. నెంబర్ 2, జనాభా బీసీలకు మేమెంతో మాకంత అనే విధానాన్ని బీసీ జనాభాను లెక్కించాలి, జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు, రిజర్వేషన్ల కేటాయింపు పెంచాలి అని, అదే పెంచడంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు హక్కులు కల్పించాలని 2011లోనే చిదంబరం గారు నివేదిక ఇచ్చిండ్రు. బీసీ జనాభాను లెక్కించాలని స్పష్టమైన విధానం కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే కాదు, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో 50% సీలింగ్ ఏదైతుందో రిజర్వేషన్ 75% దాన్ని పెంచాలి, బీసీ విధానం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తీసుకొని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పడం జరిగింది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ పాలసీని తీసుకొచ్చి బీసీల అభ్యున్నతి కోసం ఏ రకంగా మేము పనిచేయబోతున్నామో మేము చెప్పదలుచుకున్నాము. బీసీ గర్జన పెట్టాలని కూడా హనుమంతన్న పొన్నం ప్రభాకర్ గారికి ఆల్రెడీ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. నేనిప్పుడు అడుగుతున్నా, బీసీ జనాభాను లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు అడ్డుకుంటున్నారా లేదా? పార్లమెంటులా రోజుల కొద్దీ మేము ధర్నా చేసినాము, బీసీ జనాభాను లెక్కించండి, అధికారికంగా బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోండి అని. ఆనాడు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతును తెస్తే దానికి పోటీగా మండల్కు ప్రత్యామ్నాయంగా కమండల్ అని చెప్పి నినాదము రథయాత్ర తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇలా కేంద్రంలో బీసీ మంత్రి ఎందుకు పెడతలేరు? వాళ్ళదే ప్రభుత్వం ఉంది కదా. ఇలా కేంద్రంలో ఒక బీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి కేంద్రంలో. కాబట్టి బీసీల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. నరేంద్ర మోడీ ఒక్కడు ప్రధానమంత్రి అయిపోతే బీసీలందరికీ కడుపు నిండదు. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన రాజ్యాంగ సవరణలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే బీసీలకు మేలు జరుగుతుంది. పదవి పోయే ముందల వాళ్లకు బీసీలు గుర్తొచ్చారు. 9 ఏళ్లు మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఎందుకు ఈ బీసీల గురించి ఒక్కరోజు కూడా పార్లమెంట్లో చర్చించలేదు? ఇప్పుడు దింపుడు గల్ల ఆశతోని బీసీలకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టాలని చావు తెలివితేటలు అంటారు కదా. కర్ణాటకలో చచ్చిన తర్వాత ఇప్పుడు కొన ఊపిరితోని
బీసీలను మభ్యపెట్టాలని చెప్పి బీసీ డిక్లరేషన్తో ముందుకు వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు ఒకటే మాట, పార్లమెంటులో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. బీసీ జనాభాను కులాల వారీగా లెక్కించండి, పరిగణలోకి తీసుకోండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని విషయంలో డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు ఏం చెప్తారో చెప్పమని మేము అడుగుతున్నాం. అవునా, నా తెలీదయా, మరి ఆయన అదేమన్నాడో ఇదేమన్నాడో మా పార్టీలో లేడు. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్న పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రంలో వివేక్ వెంకటస్వామి కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రాజేందర్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఇట్లాంటి చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికీ బీజేపీ సిద్ధాంతంతో సంబంధం లేదు. బీజేపీ వాళ్ళని నమ్మదు, వాళ్ళు బీజేపీని నమ్మరు. వివిధ కారణాల చేత కేసీఆర్ను బీజేపీ ఓడిస్తుందేమో అనే అపోహలతోటి ఆ పార్టీలో చేరిండ్రు. ఆ పార్టీలో చేరిన తర్వాత వాస్తవం వాళ్ళకు తెలిసింది. వాస్తవం తెలిసినాక సరే, ఒక్కోసారి మనం కొన్నిసార్లు ఏమైతే తల్లిదండ్రులు వద్దన్నా లవ్ మ్యారేజ్ అని అవుతానో లేచిపోతాం. లేచిపోయినాక వాడు కొట్టినా కాల్చినా సిగరెట్లు పెట్టి కాల్చినా కొంతకాలం ఆ బాధ భరిస్తాము. ఎందుకనంటే ఏ మోహం పెట్టుకొని ఇంటికి అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వద్దంటే వినకపోతుంది కదా అని కొంచెం దుఃఖం బాధ ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు ఏముంటుంది, ఏదో మా పిల్లనే కదా తప్పు చేసింది మళ్ళీ ఇంటికి చేర్చుకుందామని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కోరిక, ఆలోచన. పిసిసి అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నన్నేమన్నా నాకేం పెద్ద ఇది లేదు. ప్రజల కోసం నన్నేమన్నా అవమానించినా కూడా నేను భరిస్తాను. కానీ కేసీఆర్ను తెలంగాణ సమాజం భరించే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా అందరూ ముందుకు రావాలి. బీజేపీ వల్ల కాదు, బీజేపీ కేసీఆర్ వేరు కాదు. కాబట్టి ఇప్పటికైనా క్షణికావేశాలలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయి, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇవాళ ఈడుంటే ఈడలేదు, ఆడుంటే సంజయ్ నాయకత్వంలో పనిచేయలేను, మరి ఇక ఇష్టం. మరి ఒకవేళ ఒబామా, ట్రంప్ వాళ్ళ నాయకత్వంలో ఏమైనా పనిచేస్తామంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళది. కాకపోతే నేను మాత్రం సిన్సియర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వరరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా, పార్టీ కోసం ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు. ఎవరు ఇప్పుడు నేను అనేది అదే, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అంగొస్తుంది అన్నాడు. కుమారస్వామిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. 37 ఉంటే 19కి వచ్చిండు ఈయనతో జమగట్టినాక. మహారాష్ట్రలో పోయి కోఆపరేటివ్ సొసైటీ, అగ్రికల్చర్ సొసైటీలో నించున్నాడు, 0. కాబట్టి చంద్రశేఖరరావు గారి మాటలకు విలువ లేదు, విశ్వాసం లేదు. ఎందుకనంటే అయిపోయింది. మోడీ బ్రాండ్కు, కేసీఆర్ బ్రాండ్కు 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాలం చెల్లిపోయింది. ఎల్లకాలము ఎక్కువ కాలం ఏ బ్రాండు మనుగడలో ఉండదు. కాబట్టి కాలం చెల్లిపోయిన బ్రాండ్లు వీళ్ళందరూ కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు. చరిత్ర గొప్పగా ఉంటుంది, భవిష్యత్తులో చెల్లుబాటు.
కరెక్ట్ చెప్పారు. వాళ్ళ 3 తరాల నుంచి కూడా 70 ఏళ్ళు కాదు 300 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ కుటుంబానికి దక్కని ఆస్తి 9 ఏళ్లలో దక్కినాయి. వేల కోట్ల రూపాయలు, 100 ఎకరాల ఫామ్ హౌజులు, టీవీలు, పేపర్లు, వాళ్ళ 30 తరాలు కష్టపడ్డ సంపాదించుకోలేకపోయారు. కానీ 9 ఏళ్లలో సిటీ చుట్టుముట్టుతో 1000 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, అధికారం వచ్చింది, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, వందిమాగదులు వచ్చిండ్రు. 100% కరెక్ట్ మీరు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీఎం మా నినాదం. ఇప్పుడు కేసీఆర్ ఓటమిని గుర్తించి ఇతరులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఓటమి ఖాయమని కేసీఆర్కి అర్థమైపోయింది. ఆ ఓటమి కేసీఆర్ ఖాతాలో పడకుండా ఎమ్మెల్యేల మీద నెట్టేసి ఎమ్మెల్యేలను బదిలీ పశువులుగా చూపించి ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నమే. కేసీఆర్ వేరు కాదు. మధ్యయుగాల చక్రవర్తులు ఏమనుకునేది, నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునేది. ఈ నయా చక్రవర్తి ఏమనుకుంటాడు, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను, కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదు అని అన్నాడు. ఇవాళ టీఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ ఖాతాలనే పడుతుంది, ఓడినా కేసీఆర్ ఖాతాలనే పడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? అసలు ఎప్పుడైనా ఎమ్మెల్యేల ముఖం చూసి ఓటేయమని అడిగిండా కేసీఆర్? ఏ రోజైనా ఎక్కడైనా నన్ను చూసి టీఆర్ఎస్ కోటేయండి అన్నాడు. ఇవాళ నీ ముఖం చూసే తిరస్కరిస్తుండ్రు. అది కప్పిపుచ్చుకోవడానికి ముఖం బాలేక అద్దం బలగొట్టిరని వెంకటకూర పెద్దలు చెప్పారు. కేసీఆర్ వేషం కూడా గట్లనే ఉంది. కళ్ళ ముందల కొట్టొచ్చినట్టుగా చావు కనిపిస్తుంది. దాన్ని ఎమ్మెల్యేల మీద నెట్టేసి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. డెఫినెట్గా మేము ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం చేస్తాం. మేము తెలంగాణ ఇచ్చింది మేము. తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత మాదే. ఆయననే తెలంగాణ వద్దు, తెలంగాణ రాష్ట్రంతో నాకు పని లేదని పార్టీ పేరు మార్చిండు, ఆయన ఊరు అడ్రస్ మార్చుకున్నాడు. ఇప్పుడు దింపుడు కళ్ళం ఆశలాగా మళ్ళొక్కసారి తెలంగాణ అనే పదంతోనే ఉత్సవాలతోటి వస్తుండు. కానీ ఇందులో కూడా అవినీతి ఉంది. 200 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాలలో ప్రకటనలు ఇస్తాడంట. ఇతర రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి 100 కోట్లు ప్రజాధనాన్ని పెట్టి ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగిరిది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరొద్దన్నారు? ఇవాళ తెలంగాణలో ప్రకటనలు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం పనిచేస్తే తప్పలేదు. కానీ గోవాలో, లేకపోతే అస్సాంలో, మిజోరాంలో, నాగాలాండ్లో, జమ్మూ కాశ్మీర్లో, ఆయా రాష్ట్రాలలో ఆ స్థానిక భాషలల్లో ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన? ఎవరిది ధనము? కమిషన్లు వస్తాయి కాబట్టి ప్రకటనల పేరు మీద కావాల్సిన వాళ్ళ కంపెనీలకు కట్టబెట్టి ఇట్లా కూడా దోపిడీకే పాల్పడుతున్నాడు. ఇది ఆర్భాటము. ఏదైనా ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుంది. ఇది పెద్దలు చెప్పినారు. కాబట్టి చివరి ఏమంటారు, రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడానికి కేసీఆర్కు అవకాశం వచ్చింది. దీని తర్వాత మళ్ళా నెక్స్ట్ జూన్ 2 అనేది ఆయన చేతులు ఉండదు, మా చేతులు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.